సమావేశానికి వచ్చిన సోదర సోదరీమణులారా, వారి కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈ ట్రస్ట్ సుమారు 7,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా సుమారు 500 మంది విద్యార్థులు స్కాలర్షిప్ని ఈ సంవత్సరం గెలుచుకోవడం, వారిని ఆ యొక్క స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో ఇంత మంచి ఫంక్షన్ వాళ్ళ పేరెంట్స్తో ఈ యొక్క ట్రస్ట్కి ఉపయోగపడిన పెద్దలందరితో సమావేశం అవడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి కారకులైన నారాయణ గారు, వారి కుటుంబం, వారికి సహాయపడిన పెద్దలందరికీ మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీకు తెలిసిన విషయమే, విద్య ఒక ఎత్తు అయితే ఉద్యోగం ఒక ఎత్తు. ఈ యొక్క ఆధునిక సమాజం అయితే మీకు ఒక 2 విషయాలు చెప్పి తద్వారా నా మెయిన్ ప్రసంగంలోకి వెళ్తాను. పాలిటిక్స్ అనే సముద్ర ప్రయాణికుడు సముద్రంలో ప్రయాణిస్తూ వాటర్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ వాటర్ ఫర్ దేర్ ఇస్ నో డ్రాప్ టు డ్రింక్. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, రోజు రోజుకి వేల కొద్ది లక్షల కొద్ది విద్యార్థులు డిగ్రీస్ పొందుతున్నారు, కానీ దానికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్య ఒక ఎత్తు, విద్య నాలెడ్జ్ని పెంపొందిస్తుంది. ఉద్యోగం రావాలంటే దాని తర్వాత మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే, అగ్రజులు సుందర్ కుమార్ దాస్ గారు చెప్పిన దానికి నేను పూర్తి వ్యతిరేకం. ఆయన స్కూల్ డేస్ నుంచి ఫస్ట్ క్లాస్ పోయాడు, కానీ నేను స్కూల్ డేస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు యావరేజ్ పోయాడు. కానీ ఆయన ఎలా ఐఏఎస్ అయ్యారో నేను ఐపీఎస్ అయ్యాను. కాబట్టి మీరు ఫస్ట్ క్లాస్లోనే చదవాలి, అన్ని ఫస్ట్ క్లాసులు రావాలి అని అనుకోవటం కన్నా, విద్య అయిన తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది అత్యంత ముఖ్యమైన విషయం టు గెట్ ఎ జాబ్ ఇన్ యువర్ రిమైనింగ్ లైఫ్. సో మీరు ఎంత ఏ విద్యను ఏ విధంగా మీరు అభ్యసించారనే దానితో ఒక ఎత్తు అయితే, దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడుతాం టీనేజ్ అంటాం. టీనేజ్ అంటే 13 years to 19 years, 13, 14, 15, 16, 17, 18, 19. ఈ టీనేజ్లో మీరు ఈ చెడు అలవాట్లు కాకుండా 3 ఫాలో అవ్వాలి. ఏమిటా 3 అంటే, 1 విద్య, 2 విద్య, 3 విద్య. ఈ విద్యని డిసిప్లిన్తో పాటు మన విద్యను అభ్యసించిన తర్వాత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని పొందాలి. మన విద్యతో పాటు జ్ఞానం ఉన్నప్పుడే మనకి మంచి భవిష్యత్తు. ఈ 7 సంవత్సరాలు 13 to 19 మీరు ఎప్పుడు కష్టపడతారో, లేదా 13 to 20, 21, 22 ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడితే రిమైనింగ్ 70 years మీరు ఈ 10 yearsలోనే నేను చూస్తున్న యువత ఎడ్యుకేషన్ కన్నా సెల్ ఫోన్స్, మోటార్ సైకిల్స్, ఇంకా దాని తర్వాత మీకు మోటార్ సైకిల్ ఉంటే మీకు ఏమవుతుందో ఏమొస్తాయో మీకు తెలుసు. ఆ విషయాలు మనకు డిస్కస్ చేయకూడదు. సో మీరు యుక్త వయసులో చదువుకొని తద్వారా ఆ చదువుని సార్థకం చేయాలంటే మీకున్న అభిరుచులు ఏంటి, మీరు చదివిన సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్కి అనుకూలమైన ఏ విధమైన పోస్టులు వస్తాయి అనే దాన్ని మీరు
నిర్ణయించుకుని, అలా నిర్ణయించాలంటే మీ యొక్క పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 2, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ గైడెన్స్ కావాలంటే ఈ విధమైన ట్రస్ట్లు అకాడమీలు ఉండాలి. కాబట్టి ఈ అకాడమీ విద్యవరకు మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్ని గైడ్ చేయాలంటే ఇటువంటి అకాడమీ ఉండటం చాలా ముఖ్యం. ఇటువంటి అకాడమీలో మీరు జాయిన్ అవ్వడం కూడా చాలా ఒక విధంగా తీసిన గైడింగ్ ఫ్యాక్టర్, దిక్చూచులాంటి మంచి ఉద్యోగం. సో దాన్ని ఈ ట్రస్ట్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేసిన నారాయణ మాస్టర్కి మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నా. అదేవిధంగా ఆయన సామాజిక స్పృహకి నేను చేయెత్తి నమస్కరిస్తాను. సో యాజ్ ఎ స్టూడెంట్, ఒక ఎడ్యుకేటెడ్ ఒక విద్యార్థిగా మీరు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, డిసిప్లైన్ లైఫ్, హార్డ్ వర్క్ అండ్ డైలీ ఏదో ఒకటి చదవడం అలవాటు చేసుకోండి. డైలీ ఒక తెలుగు పేపర్ చదవండి, ఒక ఇంగ్లీష్ పేపర్ చదవండి. అదేవిధంగా ఫండమెంటల్స్ నుంచి మీరు ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదువుతున్నప్పుడు ఫండమెంటల్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. మనకు తెలిసిన సబ్జెక్ట్ ఎప్పుడు కంప్లీట్ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కూడా మీకు చాలా రిలివెంట్ పాయింట్. సుందర్ కుమార్ దాస్ గారు కూడా పల్లెటూరు నుంచి వచ్చారు, నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను. ఆ మాట వస్తే ఈవెన్ ఈ రోజు కూడా ఎక్కువ శాతం మంది టాప్ పోస్ట్, ఇండియాలో టాప్ పోస్ట్ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఈ టాప్ పోస్ట్ కూడా గ్రామం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఈవెన్ నౌ ఏమిటయ్యా కారణం? అగ్రజులు సుందర్ కుమార్ దాస్ గారు చెప్పారు, నేను రోజు చిన్నప్పుడు 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వచ్చింది స్కూల్కి. దట్ ఈస్ ద పాయింట్. నేను కూడా మా గ్రామం పెద్దదైనా కూడా సుమారు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తులు ఎందుకు ఎక్కువ వాళ్ళకి వికాసం ఉంటుంది, వ్యక్తిత్వ వికాసం దాని కంపేర్ టు అర్బన్ పీపుల్. అది మీ అడ్వాంటేజ్. గ్రామం నుంచి వచ్చిన వ్యక్తులు అందరూ మీరు విజయవాడలో పుట్టలేదనుకోవద్దు, హైదరాబాద్లో పుట్టలేదనుకోవచ్చు. గ్రామం నుంచి రావడం మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే అతి చిన్న వయసులో మన స్కూల్ బుక్స్ వేసుకుని 3 కిలోమీటర్లు ఒక 6 సంవత్సరాల బాలుడు ఆ స్కూల్కి వెళ్ళడమే అదొక ఇన్నోవేషన్. తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి లేదా 10th క్లాస్ చదవడానికి ఒక 5 కిలోమీటర్లకు వెళ్ళి ఆ స్కూల్లో చదవటం లేదంటే ఆ కాలేజీలో చదవటం అనేది ప్రతిరోజు మన యొక్క బ్రెయిన్ మదనం వధిస్తుంది. అంటే స్కూల్కి వెళ్ళాలంటే నడవాలి, 3 కిలోమీటర్లు నడవాలి, మధ్యలో ఏదైనా రావచ్చు లేదా పాములు రావచ్చు, ఇవన్నీ తప్పించుకుంటూ మనం. అదేవిధంగా ఇంటర్మీడియట్ నేను నాలా ఎంతో మంది బస్సు ఎక్కి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న పాలకులు అనే పట్టణంలో చదువు. ఒక 15 సంవత్సరాల బాలుడికి బస్సు ఎక్కడం, బస్ స్టాండ్కి రావడం అదొక ఇన్నోవేషన్. బస్ స్టాండ్లో బస్సు ఎక్కడం అదొక ఇన్నోవేషన్. దిస్ ఈస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇవన్నీ ముందు నుంచి మనకి అత్యంత చిన్న వయసు నుంచి బస్సు ఎక్కడం ఒక కష్టం, బస్సులో సీటు పొందడం ఒక కష్టం, కాలేజీకి వెళ్ళడం కష్టం, కాలేజీ బస్ స్టాండ్లో తిరగడం కష్టం, కాలేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడం. ఇవన్నీ ఏంటంటే మన యొక్క మెథడ్ మ్యాప్. ప్రతిదీ మనం ఒక పోలక్షన్గా, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో, ఒక నెసెసిటీతో మనం ఫేస్ చేస్తుంటాం గ్రామంలో. ఇవన్నీ మన వికాసానికి ఒక సూచన. అందుకే ఎవరు విద్య పొందినా కూడా గ్రామం నుంచి వచ్చే వ్యక్తికి ఆ యువతి యువకులకి ఈ నెసెసిటీ, ఈ ఇన్నోవేషన్ యొక్క మనస్తత్వం ప్రతిదీ పరిశీలించడం మొదలు పెడతారు. ఈ పరిశీలించడంలో మిగిలిన విద్యార్థుల కన్నా గ్రామంలో పుట్టి, గ్రామంలో పెరిగి ఈ విధమైన స్ట్రగుల్ అవుతుంది. ఎడ్యుకేషన్, రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్, ఈ విద్యను అభ్యసించే సమయంలో మన పడే స్ట్రగుల్, నెసెసిటీ, ఇవంతా మన బ్రెయిన్ని బ్రాడన్ చేసి ప్రతిదీ ఒక ప్రత్యేకంగా బ్యాలెన్స్గా ఆలోచించే మనస్తత్వాన్ని ఆటోమేటిక్గా మనం మెదిలిస్తుంది. ఎందుకంటే
పనిచేస్తే సక్రమంగా పనిచేస్తుంది. మీకు బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తే ఎక్కువ పనిచేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి దేవేంద్ర గౌడ్ గారు వారు హోమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన దగ్గర నేను ఓఎల్టీగా పనిచేస్తున్నప్పుడు బిల్లుని ఏ నెంబర్ ఫోన్ నెంబర్ అడిగినా, అప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండే కాదు, ఇంకా అప్పుడే వచ్చింది, జస్ట్ అప్పుడే వచ్చింది అందరికీ మొబైల్ ఫోన్. ఏ నెంబర్ అడిగినా ఇమీడియట్గా చెప్పాడు. సుమారు 3-4 వేల నెంబర్లు నా మైండ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు నా వైఫ్ నెంబరే నాకు లేదు చెప్పాలి. ఫోర్స్ఫుల్గా మా డాక్టర్ నెంబరు, పెద్ద కొడుకు నెంబరు, చిన్న కొడుకు నెంబరు ఫోర్స్ఫుల్గా గుర్తుపెట్టుకున్న కారణం ఏంటంటే, ఆ రోజుల్లో యాజ్ ఎన్ యంగ్ మ్యాన్ ఐ యూస్ టు యూజ్ మై బ్రెయిన్. ఇప్పుడు అంతా ఐపీఎస్ అయ్యా, ఒక స్టేజ్కి వచ్చాం, బ్రెయిన్ యూజ్ చేయట్లేదు, అది పని చేయట్లేదు. సో సోదరులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మెదడుని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత సక్రమంగా పనిచేస్తుంది. మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత ఫ్యూచర్ ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఉద్యోగం వస్తుంది. తద్వారా మీరు మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రుల్ని, సమాజాన్ని అద్భుత రీతిలో సేవ చేయొచ్చు. ఫస్ట్ సత్యనారాయణ గారు చెప్పారు, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం సమాజాన్ని ఆ దృష్టిలోనే చూడాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆధునిక సమాజంలో మనకి అత్యంత విలువైన వ్యక్తులు మన తల్లిదండ్రులు, మనకి విద్య నేర్పిన ఉపాధ్యాయులు, ఆచార్యులు, అదేవిధంగా మనకి సహాయపడిన స్నేహితులు, ఇటువంటి ట్రస్ట్. మనం ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన సమాజం, మన భారతదేశం, వీటిని ఎప్పుడూ గుర్తించుకోవాలి. వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ఉండాలి. మీరందరూ మంచి విద్యార్థులై మంచి పొజిషన్ సంపాదించి మీ తల్లిదండ్రులను సంతోషపరిచి సమాజానికి ఏదో విధంగా మీరు సేవ చేయాలని కోరుకుంటూ, మీకు ఆ భగవంతుడు ఆ శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.